మూవీలో బోస్ ప్రియమణి నటించిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ భామా కలాపం 2 ఇక ఈ మూవీ అయితే తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఆహాలో అయితే రిలీజ్ అయిపోయింది. మరి భామా కలాపం 2 ఎలా ఉంది, ప్రేక్షకులు ఏ మేరకు మెప్పించింది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ముందుగా ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే గతంలో జరిగిన క్రైమ్ తర్వాత అనుపమ అలియాస్ ప్రియమణి ముందుండి ఇంటి నుంచి వేరే ఇంటికి తన కుటుంబం సహా షిఫ్ట్ అయిపోతారు. ఇక అలాగే తన యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన డబ్బుతో తన పాత పని నుంచి శిల్ప అలియాస్ శరణ్య ప్రదీప్ ని పార్ట్నర్ గా చేసుకుని చిన్న హోటల్ పెట్టుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక అలా పెట్టుకున్నాక నగరంలో ఒక పేరు మోసిన బిజినెస్ మ్యాన్ ఆంటోనీ లోబో అలియాస్ అనూస్ గురువార వంటల కాంపిటీషన్ ముసుగులో డ్రగ్ డీలింగ్స్ చేస్తూ ఉంటాడు. మరి ఈ వంటల కాంపిటీషన్లో ఎంపికైన అనుపమ ఆ డ్రగ్ మాఫియాలో ఎలా ఇరుక్కోవాల్సి వచ్చింది, అసలు ఈ డ్రగ్ మాఫియా నుంచి బయటకు వచ్చిందా లేదా అనేది తెలియాలి అంటే ఈ మూవీని ఆహాలో చూడాల్సిందే. భామా కలాపం 2 ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఎండింగ్ తోనే కనెక్షన్ పెడుతూ డీల్ చేయడం బాగుంది. అలాగే ఈ సినిమాలో కథనం వెళ్తున్న కొద్దీ కొన్ని చోట్ల ఆసక్తికరమైన సీన్స్ అలాగే ట్విస్టులతో చాలా ఇంప్రెసివ్ గా సాగుతూ ఉంటుంది. అలాగే ఈ మూవీలో ప్రియమణి అయితే తన రోల్లో అదరగొట్టేసింది చెప్పచ్చు. అలాగే తనతో పాటు యంగ్ నటి శరణ్య కూడా మరోసారి మంచి సపోర్ట్ ఇస్తూ మంచి కామెడీ టైమింగ్ తో నవ్వు అయితే తెప్పిస్తుంది. ఇక ఈ సినిమాలో మరో స్పెషల్ ప్యాకేజ్ సీరత్ కపూర్ అని చెప్పొచ్చు. ఆమె తన గ్లామర్ షోతో కాకుండా నటిగా కూడా చాలా ఇంప్రెసివ్ చేసింది. అలాగే కొన్ని సీన్స్ అక్కడక్కడ చాలా ఆసక్తి కలిగిస్తాయి. ఇక మెయిన్ లీడ్ తో పాటు నెగిటివ్ క్యారెక్టర్స్ లో కనిపించిన రఘు ముఖర్జీ, సందీప్ వేద్ కూడా తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు చాలా ఇంప్రెస్ చేశారని చెప్పాలి. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే కొన్ని సీన్స్ వరకు పర్వాలేదు అనిపించినా కొంతమేర నెరేషన్ అయితే డల్ గా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఫస్ట్ పార్ట్ చూసిన వారికి ఈ మూవీలో కొంచెం కామెడీ తగ్గిందని చెప్పచ్చు. ఇక ప్రియమణి క్యారెక్టర్ లో కొన్ని అంశాలు అయితే చాలా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇక సాధారణ గృహిణైనటువంటి ఆమె చేసే కొన్ని యాక్షన్ సీన్స్ అయితే చాలా కన్విన్స్ గా ఉంటాయి. అలాగే ఈ మూవీ క్లైమాక్స్ పోర్షన్ కూడా బాగుంటుంది. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక ఫైనల్ గా భామా కలాపం 2 అంటూ వచ్చిన ఈ మూవీలో కొన్ని అంశాలు ఆకట్టుకుంటాయి. ఇక ప్రియమణి అలాగే శరణ్య పెర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే కొన్ని ట్విస్ట్లు అయితే చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇక మొత్తానికి భామా కలాపం 2 అంటూ వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ని ఒకసారి అయితే చూసేయచ్చు.